బాబు రెడీ స్టార్ట్ యాక్షన్. నాకు జోక్ గుర్తొస్తుంది సర్లే. అయ్యో తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. మరి నిద్రన్న నటించిన తమ్ముడు మూవీకి ఈరోజు స్టార్ట్ అయ్యాం. ఈ పవన్ కళ్యాణ్ టైటిల్ అన్ని నితిన్ దొబ్బేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కొడుకు మిగల్చకుండా. లెట్స్ సీ. కరోనా తర్వాత నా జీవితం లాగే నితిన్ కూడా అలా డౌన్ లో ఉంది పాపం. ఆయన కంబ్యాక్ ఇస్తాడని ఈ మూవీతో ఆశిద్దాం. సో యా, సీ యూ సూన్. హాయ్ గైస్, తమ్ముడు సినిమా చూడడం జరిగింది. అసలు హీరో స్వాగ్ వేరే లెవెల్, హీరోయిన్ చాలా అందంగా ఉంది. పాటలు అయితే అసలు మొత్తం సినిమా అంతా ఇంకా యూత్ అంతా అల్లాడించేస్తాను అనమాట. అసలు హీరో స్వాగ్ చూసే మతి పోతుంది, బుర్ర పాడు. అమ్మ ఒరే సొంట, ఆ తమ్ముడు ఈ తమ్ముడు కాదురా, మొన్న నితిన్ కూడా వచ్చిన తమ్ముడు, దానికి సాగు. ఎప్పుడు లైమ్ లైట్ దుబ్బేయడానికి వచ్చేస్తాడు వీడు, ఎప్పుడు అంతే. సర్లే, థ్యాంక్స్ రా బాబు. రే సారీ గైస్, నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి చెప్తున్నాను. సరే ఆడు మా సరే, నితిన్ అన్న తమ్ముడు సినిమా చూడు. ఓ సారీ, నితిన్ నటించిన 2025 దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన మూవీ నేమ్ తమ్ముడు, ఏ సర్టిఫికేట్ ఇవ్వబడిన మూవీ చూడడం జరిగింది. సినిమా గురించి ఎలా చెప్పాలి ఇప్పుడు అంటే, ఎంటీ క్యాన్ తీసుకుని అందులో 2 రాళ్ళు వేయండి, దాన్ని బాగా ఓపెన్, బాగా సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ దిల్ రాజు ఇంటర్వ్యూలకి వెళ్ళి ఈ సినిమా సూపర్, జనాలకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాం, ఆ స్టేజ్ మీదకి వచ్చి సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడడం, ఇవన్నీ ఆ సౌండ్ అనమాట. లోపల డబ్బా ఓపెన్ చేసి 2 రాళ్ళు ఉంటాయి. సినిమా అదే, ఏముండదు సినిమాలో. ఒక పర్ఫార్మెన్స్ బాగోదు, అసలు ఎక్కడ ఒక ఎమోషన్ కనెక్ట్, అసలు 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 ఎమోషన్ కనెక్ట్ అనేది అవ్వదు ఎక్కడ. అసలు బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అంటే ఎలా చూపించవచ్చు? అసలు ఆ సిస్టర్ సెంటిమెంట్, అసలు గోరింటాక్ సినిమా చూసారా? సిస్టర్ సెంటిమెంట్ వచ్చే దవడ దవడ ఇంకా కన్నీళ్ళు రాలిపోతాయి ఇలాగా. అలాంటి గొప్ప సెంటిమెంట్ పట్టుకుని అంటే అసలు ప్రతి దిశలో పెంట చేస్తారు సినిమాని మాత్రం. ఫస్ట్ హాఫ్ ఏదో అంటే ఫస్ట్ హాఫ్లో ఏమి ఉండదు, అలా ఏదో వెళ్ళిపోతుంది అనుకోకుండా. సినిమాలో గో విత్ ద ఫ్లో అన్నట్టు సినిమా అంతా నిజంగా అలా ఫ్లోలో కొట్టుకుపోయింది. అంటే ఎక్కడో ఒక ఇంపాక్ట్ సీన్ ఉండదు. సెకండ్ హాఫ్ అంతా రాత్రి తెత్తాడు. పోనీ అది ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఎక్కడ ఉండదు. ఆ సప్తమి గౌడ ఎంత అందంగా ఉంటుంది, ఆమెను ఎందుకు పెట్టింది ఏదో మంచి క్యారెక్టర్ ఇచ్చేవే, సుత్తి క్యారెక్టర్ ఎందుకు పనికిరాదు. అసలు హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో హీరో పంచి కట్టుకుని ఫైటింగ్ చేస్తాడు. అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీద హీరో పంచి కట్టుకుని ఫైటింగ్ చేస్తాడు. నిజంగా చెప్తున్నా, సినిమా నిజంగా నాకు నచ్చలే, హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. కానీ సెకండ్ హాఫ్లో నేను సగం టైం పిచ్చిగా పడి నవ్వుకున్నాను. అంటే అసలు ఏం జరుగుతుంది సినిమా? అసలు హీరోతో పంచి కట్టి దాన్ని పైకి లుంగిలో చుట్టుకుని మళ్ళీ దాని మీద ఎగరడం ఎందుకు, దేనికి? ఇవన్నీ చూసి విపరీతంగా కామెడీ, అసలు కంట్లోంచి నీళ్ళు వచ్చి నిజంగా నోరెలా మూసుకున్నాను. ఏంటి ఇంతలా నవ్వేస్తున్నాను, ఆడియన్స్కి డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అదనమాట. సో ఇంకా నాకు సినిమాలో ఏమైనా నచ్చిందంటే బీజిఎం ఎక్సలెంట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ ఎక్కడా కూడా మీకు సినిమాకి సింక్ అవ్వదు, ఎందుకంటే బీజిఎం ఆయన వర్క్ ఆయన బాగా చేస్తాడు, కానీ సీన్లు సరిగ్గా తీయకపోవడం వల్ల ఎక్కడ సింక్ అవ్వలేదు. అందుకే ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసరికి అర్థమైపోద్ది ఇంకా ఇంక ఈ సినిమా ఏం లేదు, ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకున్నామని. ఇంకా అదే రాజు గారు మరీ అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఎందుకున్నారు ఈ సినిమా మీద నాకు అర్థం కాలేదు. స్క్రిప్ట్ వరకు బాగానే ఉంటుంది కానీ సినిమా తీయడంలో అయితే అట్టర్ ఫెయిల్ అయ్యారు. నితిన్ అన్న కంబ్యాక్ అన్నారు, పాపం ఆయన్ని మళ్ళీ బ్యాక్ చేశారు. ఆయన మళ్ళీ ఎల్లమ్మ బొల్లమ్మ ఏదో మంచి సినిమా తీసుకుని రావాలి. ఓవరాల్గా సినిమాకి ఒక స్టార్ ఇస్తాను. ఆ స్టార్ కూడా ఎవరంటే
అజనీష్ లోక్నాథే. ఇంకా వేరే ఏం లేదు. అండ్ యాహ్! మన ఛానల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితేనే. మీ ఫీడ్‌బ్యాక్ నాకు చాలా వాల్యుబుల్. ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీకు తెలుసు మీకు బావుంది వీడియో అనిపిస్తే ఎవరితోనో షేర్ చేయండి. ఎంజాయ్ చేయండి. సమ్మర్ కాబట్టి వాటర్ బాగా తాగి హైడ్రేటెడ్‌గా ఉండండి. సీ యూ. బాయ్. Thank you. Good night. Good night.